అవుతున్నారని జోసెన్ కూడా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని సొంత పార్టీ నేతల ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. లోకల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ ఏంటో చూపించాలని అన్నారు. మరోవైపు పార్టీ కమిటీలు వేసే బాధ్యతను సీనియర్ నేత హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. పార్టీ సిల్వర్ జూబ్లీని ఘనంగా నిర్వహించాలని ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక కేసీఆర్ బౌన్స్ బ్యాక్ అయ్యారా? పార్టీలో జోష్ నింపారా? లోకల్ బాడీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయమా? ఇవాల్టి డిఎన్ఏ భరత్ లో విశ్లేషిద్దాం. హాయ్ భరత్. హాయ్ రానా. సో మనం చూసాం, చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కేసీఆర్ రావడం, అందరూ సీఎం సీఎం అంటూ అరవడం అంతా చూసాం. బాసెస్ బ్యాక్ అనుకోవచ్చా? ఇదే యాక్టివ్నెస్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? అంటే కేసీఆర్ అట్లా యాక్టివ్ ఉండరు. మీరు చెప్పినట్టు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ వచ్చారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అదే. రోజు తెలంగాణ భవన్ రావడం అట్లా ఉండదు. ఇంతకుముందు సెక్రటేరియట్ రెగ్యులర్ గా బోర్డు, లేకపోతే సో ఒక్కసారి వస్తాడు, 6 నెలలకు ఒకసారి వస్తాడు, బ్లాస్ట్ చేసి పోతాడు. అందరి అటెన్షన్ కూడా అటువైపు తన వైపు తిప్పుకుంటాడు. సో లాస్ట్ 3 days మనం చూస్తే ఫిబ్రవరి 17th నుంచి ఆయన బర్త్డే ముందు రోజు నుంచి కూడా అటెన్షన్ అంతా కూడా రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ వైపే ఉన్నాయి. మొన్న ఒకసారి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ హౌస్ లో జైరాబాద్ నేతలతో మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడిన రోజు హెడ్ లైన్ ఆయనదే అవుతుంది. సో లాస్ట్ 3 days గా బర్త్డే నుంచి ఆయనే ఉన్నారు. ఇవాళ ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ఇక్కడ వాళ్ళని అడ్రస్ చేసి పోయిన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు. మనవాడు హిమాంశు దగ్గరికి అమెరికా వెళ్ళబోతున్నారు. సో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్, మొన్నటి వరకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి కదా. సో ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు కాబట్టి. సో దాని నుంచి ఆ పాస్పోర్ట్ చేంజ్ చేసుకునేందుకు దానికంటే ముందు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు ఇవాళ మొత్తం మందికి దిశానిర్దేశం చేశారు. దాదాపు ఇప్పుడు ఫిబ్రవరి 19th కదా, ఇంకా వారం 10 రోజుల్లో ఆయన అమెరికా వెళ్ళిపోవచ్చు. హిమాంశు దగ్గర ఒక 1 month 1.5 month అక్కడ ఉండొచ్చు. సో ఏప్రిల్ 10వ తేదీన ప్రతినిధుల సభ. ఇది బీఆర్ఎస్ కు సిల్వర్ జూబ్లీ ఇయర్. ఏప్రిల్ 27 కు ఎగ్జాక్ట్లీ 2000 సంవత్సరం ఏప్రిల్ 27లో జలదృశ్యంలో టీఆర్ఎస్ పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. సో 25 సంవత్సరాలు ఇప్పుడు ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతున్నాయి. సో ఆ వేడుకని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా, అంటే 2025 ఏప్రిల్ 27 నుంచి 26 ఏప్రిల్ 27న మొత్తం కూడా సెలబ్రేషన్ చేస్తారు. సో 2-3 అంశాలు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఇవాళ ఎందుకు అడ్రస్ చేశారంటే నెక్స్ట్ 30-40 days ఆయన ఇండియాలో ఉండట్లేదు. హిమాంశు మనవాడు అక్కడ అమెరికాలో చదువుకుంటున్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నోసార్లు అమెరికా పోతారు, బట్ కేసీఆర్ అమెరికా పోవడం ఇదే ఫస్ట్ టైం. ఆయన లైఫ్ లో 2 సార్లు ఫారెన్ టూర్ వెళ్లారు. ఒకటి సింగపూర్, రెండోది చైనా. అది కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాతే. సో చాలా మందికి ఇప్పుడు మన ఒక 25-30 సంవత్సరాలు అయితే కొత్తగా ఎమ్మెల్యే అయితేనే ఏదో ఫారెన్ చూడాలని ఉంటుంది. సో కేసీఆర్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అమెరికా పోవాలి, లేకపోతే తానా ఆట మహాసభలు ఎవరు పడితే పోని పొలిటీషియన్ అంటూ లేరు కదా. బట్ కేసీఆర్ ఇంతవరకు అమెరికా వెళ్ళలేదు. ఇది ఒక నిజం, నమ్మలేని నిజం. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2 దేశాలు పర్యటించారు. ఒకటి సింగపూర్ గొప్పతనం గురించి ఆయన అప్పుడు చెప్పారు. సింగపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది 1960s నుంచి, ఏ విధంగా అక్కడ పాలకులు దాన్ని సింగపూర్ ను డెవలప్ చేశారు, ఎకానమీ దాని గురించి మాట్లాడారు. తర్వాత చైనా, ఈ 2 మాత్రమే పర్యటించారు. అమెరికా ఇంతవరకు వెళ్ళలేదు ఆయన. ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నారు, అది కూడా మనవడి దగ్గరికి రెస్ట్ తీసుకున్నందుకు. అంటే ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, దీనిలో మెజారిటీ టైం ఆయన రిలాక్సే అవుతారు. ఆయన చెప్పారు కూడా ఎన్నికల ప్రచారంలో, నన్ను ఓడిస్తే ఏం చేస్తా, నేను ఫామ్ హౌస్ ఉంది, మంచి రెస్ట్ తీసుకుంటా, ఓడిస్తే రెస్ట్ తీసుకుంటా. సో ఇట్లాగే తొందరపడ్డారు ఆయన.